ఆదిలాబాద్లో బీజేపీకి బిగ్ షాక్ తగిలింది. బీజేపీ కౌన్సిలర్ కాంగ్రెస్లో చేరారు. 25వ వార్డుకు చెందిన పిన్నంవారు రాజేష్ కంది శ్రీనివాసరెడ్డి సమక్షంలో హస్తం పార్టీలో చేరారు. ఇక కాంగ్రెస్ పార్టీ కనువ కప్పి కంది శ్రీనివాసరెడ్డి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ అభివృద్ధిని చూసి పార్టీలో చేరుతున్నట్లు కౌన్సిలర్ చెప్పారు. కాలనీ నివాసుల సంక్షేమం, అభివృద్ధి తన లక్ష్యమని వెల్లడించారు. కంది శ్రీనివాసరెడ్డి నాయకత్వంలో పనిచేసేందుకు సిద్ధమని స్పష్టం చేశారు. మా గల్లీ వాసుల కోసం నేను కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. అన్న సమక్షంలో గల్లీ వాసులకు గవర్నమెంట్ పథకాలు అందజేయాలని ఉద్దేశంతో, మంచి చేయాలనే ఉద్దేశంతో నేను కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. గవర్నమెంట్ పథకాలు ఏం అమలైనా రేవంత్ రెడ్డి సీఎం గారి సమక్షంలో, అది సీఎం రిలీఫ్ ఫండ్ అయినా కానివ్వండి, ఇంకా ఏమైనా సంక్షేమ పథకాలు కానివ్వండి, కళ్యాణ లక్ష్మి కానివ్వండి, షాదీ ముబారక్ కానివ్వండి, డబల్ బెడ్రూమ్లు, రుణమాఫీ కానివ్వండి, అవన్నీ దృష్టిలో పెట్టుకుని నేను ఈరోజు పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ప్రజలందరూ నాతోటి, నా గల్లీ వాసులు ఉంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. రేవంత్ రెడ్డి సార్ సమక్షంలో, మళ్ళీ కంది శ్రీనివాసరెడ్డి సార్ సమక్షంలో చేరడం జరిగింది. ఆశీర్వాదాలు మాకు కావాలని, మళ్ళీ మేము ప్రజలకు మేలు చేస్తామని కోరుకుంటున్నాం. మా గల్లీ వాసుల